క్రితము తరువాతి 6వ ఆదివారంలోనికి ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధ ఆత్మ యొక్కయు నామమున ఆమేన్. నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయి దేవుని ఎద్దుకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రిని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. ప్రభువు సన్నిధిని నా అతిక్రమం నేను ఒప్పుకొందు నన్ను తుంటిని. దీనిలోము పాపలను మేము స్వాభావిక పాపలని ఆ ప్రవృత్తులని తలపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపం చేసి మరియు నేను పొందుచున్నా. కావున మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వేడుకొనుచు మితి లేని కనికరములను నీ యొద్దకు ఆశ్రమం చేయవచ్చుచున్నాను. విశ్వాసం వారికి దేవునితో మారిపెట్టుకుని కారణించు వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును. తిరుపతి 6వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన ప్రార్థన యెహోవా తన జనులకు ఆశ్రయము, ఆయన తన అభిషేకునికి రక్షణదుండు. ఆయన జనులను రక్షింపుము, నీ జనులను రక్షింపుము, నీ స్వాస్థ్యమును ఆశీర్వదింపుము, వారికి కాపుదల ఇచ్చుము అనుగ్రహించుము. యెహోవా నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయము ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండగా నా మనవి అంగీకరింపుము. నేను మౌనముగా ఉండగా నేను సమాధిలో దిగిన వారి అగదు. ఇంతటితో ప్రారంభ గీతం ముగిసింది.
దేవునికి మహిమ